హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు i6 ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ పర్సన్ ఉన్నారండి. తను వ్లాగర్, తను బాలాజీ వ్లాగ్స్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడ లేని ప్రదేశాలన్నీ చూపెడుతుంటాడు. ఆయన ఎక్కడైనా మంచి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ వీడియో రూపంలో చూపెట్టి మనకు తెలియపరుస్తుంటాడు. తనే బాలాజీ మనతో ఉన్నాడు. అండ్ బాలాజీ వ్లాగ్స్ అంటే అందరికి ఇప్పుడు రాక్. ఆయన చాలా సబ్స్క్రైబర్స్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మంచి సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఈ రోజు మనతో ఉన్నాడు. అసలు ఈ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశాడు అండ్ ఇలాంటి వీడియోస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటో తన మాటలు అడిగి ప్రయత్నిద్దాం. హాయ్ బాలాజీ. హాయ్, ఏం పప్పు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. బాలాజీ అయినా ఇంకా ఫుల్ పేరు ఏమైనా ఉందా? మా ఇంటి పేరు బాలాజీరావు బిరాదర్ అంటారు. బిరాదర్. మీ పేరు బిరాదరా? బాలాజీ రావు బిరాదర్. బిరాదర్ పేరా బాలాజీ పేరా రియల్ నేమ్ ఇది? నా రియల్ నేమ్ బాలాజీ, ఇంటి పేరు అదా? ఇంటి పేరు అది. ఓకే ఓకే. బిరాదర్ అంటే మన తెలంగాణ అయితే కాదు. అవును, మహారాష్ట్ర సైడ్ వస్తుంది. ఓహో, మీరు మహారాష్ట్ర సైడ్ వల్ల. బట్ పుట్టింది పెరిగింది డాడీ తాత అందరు ఇక్కడనే. ఇంకా ఓకే. మరాఠీ వచ్చా? వచ్చు. సూపర్. ఇంకా డిఫరెంట్ ఉంటుంది మరాఠీ. మహారాష్ట్ర ఇంకా నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ నువ్వు చెప్పేదాకా తెలియదు అసలు మరాఠీ అని. మన అలాగానే ఉంటావు. అంటే ఇంకా నేను ఇక్కడనే కదా పుట్టి. కొంతమంది ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఆ ఫేస్ కట్స్ అవి ఉంటాయి, కానీ నువ్వు తెలంగాణ. మాది యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ బార్డర్ దగ్గరనే. ఇప్పుడు మీరు ఆదిలాబాద్ పోయిర్రు, ఆదిలాబాద్ తెలంగాణలోనే ఉంది. అవును, కానీ అక్కడ మరాఠీ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో అలా ఇక్కడ మాది బీదర్ కదా. సో బీదర్ సైడ్ కూడా మరాఠీ పాపులేషన్ తెలుగు మిక్స్ అప్ అయిపోయి. ఇప్పుడు సోలాపూర్ మహారాష్ట్రలో వస్తుంది. అవును, అక్కడ పోతే మీకు సగం తెలుగులే ఉంటుంది. అవును. సో ఇట్లా మిక్స్ అప్ అయి ఉంటది మన దగ్గర అంతా. ఓకే. కానీ హ్యాపీగా ఉంది. నీకు దాదాపు 7 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా దగ్గర దగ్గర. అవును, 7 lakhs. ఇంకా 3, ఇంకా మీ వల్ల 3 అయిపోయారు అనుకో, గోల్డెన్ బటన్ తెచ్చి నీ ముందు పెడతా. ఓ, నేను కూడా దాన్ని ముట్టుకుంటే దాన్ని టచ్ చేస్తే ఎంత ఫీల్ ఉంటుందో చూడాలి. అవును, చాలా స్ట్రగుల్ అవుతున్నావు చాలా. అవును, అంటే బాలాజీ లాగ్స్ అనగానే లాగ్ అనగానే అవును మాట కంటుకుని ఆ లాగ్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. ఎక్కడెక్కడికో వెళ్తావు, ఎందుకు అవసరమా? ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా దీంట్లో సక్సెస్ ఉందని నాకు కనిపిస్తుంది కదా, పోతూనే ఉన్నా. నిన్ననే 2 days కింద కర్ణాటక పోయేసి వచ్చిన. తిరగాల్సి వస్తుంది కానీ మంచిగా వచ్చింది. ఆ వీడియో కూడా మంచి వైరల్ అయింది. ట్రైన్ లో చాలా మంది గుర్తుపట్టి నన్ను డాన్స్ ఆడిపించి ట్రైన్ లా. సూపర్. వాళ్ళు ఇప్పుడు వద్దనలేం మనం. అవును. బట్ ఇలా ఎంజాయ్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా 2 వస్తున్నాయి కదా, సో తిరగాల్సి వస్తుంది. ఇంకో విషయం, మొన్న అంటే లాగ్స్ పక్కన పెట్టేస్తే ఫిష్ వెంకట్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అంటే నీకు కూడా ఒక ఆర్టిస్ట్ కావాలని ఉంది. అవును. అండ్ నువ్వు కూడా కొన్ని దాంట్లో యాక్ట్ చేయడం ఆఫర్స్ వస్తుంది. రాబోయే కాలంలో చూడబోతున్నాం. ఆర్టిస్ట్ కావాలన్న తర్వాత ఇలాంటి ఫిష్ వెంకట్ గారి సిచ్యువేషన్ చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? ఫుల్ బాధ కలిగిందన్న. ఎందుకంటే ఇంత ఇండస్ట్రీలో ఆయన ఎప్పటికేలో ఉన్నారు, ఎన్ని ఐకానిక్ మూవీస్ చేసిర్రు. సో సడన్లీ ఆయన హెల్త్ ఇంత వరస్ట్ కండిషన్ వచ్చేసరికి, ఫస్ట్ ఆల్రెడీ ఆయన హెల్త్ బాగాలేకుండే కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు పోయి వాళ్ళకి హెల్ప్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కిడ్నీస్ ఫెయిల్ అవ్వకపోవడం. కానీ చూస్తే నేను చాలా బాధపడ్డా. నిన్న ఇంటర్వ్యూలో చూశాను, వాళ్ళ డాటర్ చెప్పారు, ప్రభాస్ రెబల్ స్టార్ వాళ్ళ తరఫు నుంచి కాల్ వచ్చిందంట. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు, అంటే మీడియాలో వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తున్నారని విన్నా. బట్ ఐ హోప్ ఆయన తొందరగా రికవరీ అయ్యి బయటికి వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే పాత యాక్టర్, మనం ఇంత నవ్వుకున్నమైన సినిమాలను చూసి ఎవరికి అలా కావద్దు. బట్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక సేవ అయినా చేయాలా, హెల్ప్ అయినా చేసుకోవాలా. ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఏంటిది ఫిష్ వెంకట్ గారిది? కిడ్నీ హెల్త్ డయాలిసిస్ అవుతున్నాయంట డైలీ. ఒక పర్ డే 50,000 ఖర్చు వస్తుందంట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంత 50,000 అయితే చేయలేరు. బట్ నేను చాలా హ్యాపీ ఉన్నా. మనం నాలాంటి క్రియేటర్స్ అందరూ అక్కడ పోయి, గబ్బర్ సింగ్ సాయన్న కానివ్వండి, ఇంకా చాలా క్రియేటర్స్ పోయి సపోర్ట్ కోసం చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా కావాలి, ఎందుకంటే 50,000 పర్ డే అంటే నాట్ ఎ జోక్. అది తొందరగా రికవరీ అయ్యి వచ్చి బయటికి వస్తే మంచిదన్న. ఓకే. అండ్ గబ్బర్ సింగ్ సాయన్నతో ఏంటిది మీ అనుబంధం? ఈ మధ్య చాలా వీడియోస్ చేస్తున్నారు. మేమైతే వాళ్ళ డాటర్ మ్యారేజ్ చెప్పండి, అసలు ఆయన వదులుతలేరు కదా. లేదు, అట్లేం లేదు. అన్నతో నాకు చాలా మంచి బాండ్ ఉంది. ఇప్పుడు మొన్ననే కన్నప్పలో అన్న చేశారు. అవును. సో నేను, నాగేష్ అన్న, మన గబ్బర్ సింగ్ సాయన్ అందరం కలిసి కన్నప్ప చూసినాం, వ్లాగ్ చేసినాం, సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఫ్రెండ్షిప్ అన్న పెద్దన్న లెక్క, పిలిస్తే కంపల్సరీ పోవాలా. పోయినప్పుడు నేను వ్లాగర్ కాబట్టి, ఆయన కూడా ఒక యాక్టర్ కాబట్టి కంటిన్యూ వీడియోస్ అనేది వస్తాయి. సో అలా అన్నతో మంచి ఇప్పుడు బాండ్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అయిపోయినాం. ఇంకా గబ్బర్ సింగ్ సాయన్న నచ్చింది ఏంటిది అంటే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నచ్చి మనం దగ్గర అవుతుంటాం. ఆయన దాంట్లో అంటే ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరు ఉంటారు. మీరు గబ్బర్ సింగ్ సాయన్న క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటిది?
క్లోజ్ అవ్వనికి రీజన్ అంటే అన్న మంచిగా చూసుకుంటాడు అన్న, కింద ఇట్లా చిన్న పెద్ద ఏం లేదు. ఆయన బిర్యానీ తింటే నాకు కూడా బిర్యానీ పెడతాడు, ఛాయ్ తాగితే ఛాయ్ తాగుతాడు. 10 మందిలో ఒకరికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అన్నకు తెలుసు. అలానే ఇప్పుడు ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చింది అనుకోండి, తమ్ముడు బాలాజీ యూట్యూబర్ మంచిగా చేస్తాడు అని ఇట్లా చెప్తే అదే చాలు. మనకు ఏం అవసరం లేదు కదా. మన గురించి ఒకరికి మంచిగా ఎట్లా మనకు వాల్యూ ఇవ్వాలి అంత ఇస్తే చాలు మనకు, మిగతా ఏం అవసరం లేదు మనకు. ఓకే, అంతే. అండ్ గబ్బర్ సింగ్ సాయన్ అని పక్కన పెట్టేస్తే ఇంకొకటి గోల్డ్ మ్యాన్స్. అవును, గోల్డ్ మ్యాన్ వాళ్ళ ప్రతి ఒక్క గోల్డ్ మ్యాన్ ని కలుస్తూనే ఉంటావు, అంటే గోల్డ్ దొంగతనం చేయడానికి లేకుంటే వాళ్ళ మీద అభిమానంతోనా? అట్లేం లేదు, ఫ్రెండ్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎక్కువ. మీకు తెలుసు గోల్డ్ మ్యాన్ పిల్లనే కనిపిస్తూ ఉంటారు. సో అలా ఫ్రెండ్స్ అయినప్పుడు ఇంకా ప్రతి దాంట్లో కలుసుకుంటా ఉంటాం. వాళ్ళు రమ్మంటారు, లేదా కలుసుకున్నప్పుడు అలా వీడియో చేసుకోవడం. కానీ నేను ఇప్పటివరకు ఒక్క గోల్డ్ మ్యాన్ తోని కూడా ఇట్లా వ్లాగ్ కానీ ఇంటర్వ్యూ కానీ చేయలే. ఫ్రెండ్స్ తోనే ఉన్నాను. ఆల్రెడీ చాలా జరిగినాయి, ఇంకా మనం ఎందుకులే, ఫ్రెండ్స్ ఉన్నాం, ఫ్రెండ్ వరకే మంచిదని అలా కంటిన్యూ అవుతున్నా. ఎందుకు ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ కాలేదు గోల్డ్ మ్యాన్స్ తో? ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పుడు బోనాలు నడుస్తున్నాయి. గోల్డ్ మ్యాన్లు మొత్తం హల్చల్, బోనాలు అంటే గోల్డ్ మ్యాన్లే హల్చల్ ఉంటారు. మళ్ళా మనకు సెట్ కూడా కాదు ఎక్కువ. ఫ్రెండ్స్ ఓకే, ఫ్రెండ్షిప్ వరకు ఓకే, రీల్స్ వరకు ఓకే, ఇంటర్వ్యూస్ ఎందుకులే అని. మన నా కాన్సెప్ట్ కూడా కాదు కదా ఇంటర్వ్యూస్. ఓకే, ఇంటర్వ్యూ కాన్సెప్ట్ కాదు, కానీ బోనాలు అవుతున్నాయి. తెలంగాణ అంటేనే బోనాలు. ఇప్పటి వరకు నేను బాలాజీ లాక్స్ లో బోనం వీడియో ఏది కూడా చూడలేదు. ఎందుకు బోనాలు వీడియోస్ చేస్తలేదు? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మీకు బోనాలు వీడియోలు వస్తున్నట్టున్నాయి. మొత్తం ఈ మన అందరు ఇప్పుడు ఏమంటారు అంటే తెలంగాణలో చెప్రీస్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలియదు, బట్ మొత్తం గోల్కొండ బల్కంపేటలో కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. సో నాకు తెలిసింది ఏంటంటే మనం పోయి దేవునికి మొక్కి ఆ రోజు పొద్దున లేచి ఫస్ట్ మొక్కి రావాల్సిందే. కానీ వీడియోస్ అనేది ఎందుకులే అని నాకు అనిపిస్తుంది. మనం యాజ్ ఏ భక్తునిగా పోయి నేను దర్శనం చేసుకొని రావచ్చు. ఇప్పుడు నాకు వీడియో చేస్తే అరే చూడు వీడు వీడియో చేసి వీనికి విఐపి ట్రీట్మెంట్ వస్తుంది, అవన్నీ ఎందుకులే. మనం దేవునికి నమ్ముకున్నాం, పోవాలా, అమ్మవారిని మొక్కోవాలా, ఇలానే మంచిగా చూడతలే అని చెప్పి వచ్చేసేయాలి. అంతే, దాని వరకే పెట్టుకోవాలి. కానీ అవన్నీ వీడియోస్లలో ఎందుకు చూపించుకోవాలా అని నా ఉద్దేశంతో నేను చేయలేదు. ఎప్పుడో ఒకసారి చేశా, గోల్కొండ పోయింది చేశా, మళ్ళీ దాని తర్వాత చేయలేదు. ఎందుకంటే నెగిటివ్ వస్తుంది. అరే నీకు విఐపియా, నువ్వు అదా, నువ్వు ఇదా అని అంటారు. ఎవరు అడుగుతారు? కామెంట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను అనుకోను అలా పోవాలని, నేను లైన్లోనే పోవాలనుకుంటా. ఇప్పుడు మీరు అసలు అక్కడ ఉంటారు, రా బాలాజీ అన్నప్పుడు నీకు కాదని లేకపోతా నేను. సో అసలు ఎందుకులే అన్ని వీడియోస్లలో అని నేను ఇంకా పెట్టుకొని పోతా. నేను పోయి దర్శనం చేసుకుంటా, నా పేరే బాలాజీ, నేను ఎట్లా పోనాడా. ఓకే, అండ్ ఇన్ని వీడియోస్ కొన్ని చేసినప్పుడు థ్రెడ్స్ కూడా వస్తుంటాయి, చాలా థ్రెడ్స్. రీసెంట్లీ ఒకటి కాల్ చేసింది. ఓకే, ఏమన్నారు? ఆ వీడియోలో ఒక ఆర్గనైజేషన్ పేరు తీసుకున్నా, వాళ్ళు ఫోన్ చేసారు, వాళ్ళకి వేరేటోడు ఫోన్ చేయించి. ఓకే, వాళ్ళు చూడలేదని వీళ్ళు చూసారు. వెనకాల ఎవడున్నా నాకు తెలుసు, ఇప్పుడు ఆయన డైరెక్ట్ నాకు ఫోన్ చేయలేడు. ఓకే, మధ్యలో కొన్ని పెట్టి ఫోన్ చేయించి అది తీసేసేయాలా, అది కాదు ఇది కాదు, వాళ్ళు దమ్కి ఇస్తారు. ఇంకా మనం అంతా పెట్టించుకో, మనకు కూడా ఉంది దమ్ము. నేను ఎలాంటి వ్యక్తి అంటే ఒక స్లో పాయిజన్. నాకు బలం ఉంది, బలం ఉన్నప్పుడు కూడా మనకు తెలివి ఉన్నప్పుడు మనం బలంని ఎందుకు ఉపయోగించాలా, తెలివితో కొట్టేయాలా. స్లో పాయిజన్ లాంటి వ్యక్తి నన్ను కాల్ చేసిండు, ఎవడు కాల్ చేయించిండు అన్నీ తెలుసు. పాయిజన్ అనేది మెల్లగా దిగుతుంది, దిగిన తర్వాత ఆ వ్యక్తికి క్లియర్ కట్ చేసేస్తుంది. ఇంకా కాల్ చేస్తున్నప్పుడు మన తప్పేం లేదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఫస్ట్ ఆ వ్యక్తి గురించి డీటెయిల్ అడుగుతా, సరౌండింగ్ అంతా తెలిసినప్పుడు అడుగుతా. సో చెప్పిన వ్యక్తికి థ్రెటింగ్ కాల్ రావాలా, అడిగిన వ్యక్తికి రావద్దు. సో వాళ్ళు నాకు కాల్ చేసి ఏదేదో పిచ్చి పిచ్చిగానే అదే ఇది చేస్తాం, అది చేసేది ఏం లేదా బొంగు కానీ నాకు కాల్ చేసిరు కదా, నేను ఎట్లా ఊకుంటా. సో వాళ్ళకి దొరికే ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఒక్కరోజు దొరికిపోతుంది. అంటే తప్పు జరిగిన దగ్గర అంటే ఆర్గనైజింగ్ పేరు జ్యూస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు వాళ్ళకి ముందే అడుగుతాం. అన్నా నేను ఇలా అడగబోతున్నా, మీకు ఏం అభ్యంతరం అయితే లేదు కదా, లేదంటారు. కానీ ఒకసారి వీడియో వైరల్ అయిపోయిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మేము హెల్ప్ చేసామా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తున్నావు అంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఆయన తెలియకుండా నాకు ఫోన్ చేసిండు. ఆయన ఎందుకు ఫోన్ చేసిండే, ఆయనకు వేరేటోడు ఫోన్ చేపిమన్నాడు. అంటే ఈ మధ్యలో వ్యక్తి వెనకాల వేరేటోడు ఉన్నాడు. సో ఆ వేరేటోడు ఎవడు నాకు తెలుసు. డెఫినెట్లీ ఒక రోజు స్లో పాయిజన్ చెప్పినా కదా, అది దిగిపోయిందంటే మంచి మెల్లమెల్లగా
ఎక్కడ లేకుండా వెళ్ళిపోతాడు వాడు. ఓకే. అండ్ ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చేశారు మీరు? యూట్యూబ్లో అయితే 500+ అయిపోయినాయి, 600-700 దాటిపోయినాయి ఇంకా నాకు తెలిసిన వరకు అయితే. అచ్చా, ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పట్లో చూస్తే మనము భార్యలు చంపేస్తున్నారు. మళ్ళీ బాలాజీ నువ్వు కూడా నేను కూడా మళ్ళీ ఇప్పటికీ అన్మ్యారీడ్, మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటావా వద్దంటావా? పెళ్ళి అయితే ఇగో చేసుకోవాలా అమ్మ నాన్న మాట విని, కానీ చేసుకునే ముందు ఎవరైతే అమ్మాయి వస్తుందో పోయి డైరెక్ట్లీ అడగాల, అమ్మ తల్లి నీకు బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే ఓపెన్లీ చెప్పు నాకు, నేనే మీ పేరెంట్స్ తో మాట్లాడి నీ పెళ్లి చేపిస్తా. కానీ నువ్వు ఓకే అని అంతా చెప్పి రేపు నాకు హనీమూన్ కి తీసుకుపోయి అలా మీ వాళ్ళని సెటప్ చేసుకొని లేపేసినాం అంటే మనం ఇరికిపోతాము. నాకనే కాదు, ఏ అబ్బాయినా చేసుకునే ముందు ఫస్ట్ ఆ అమ్మాయికి అడుగు, ఉండా చెప్పు, లేదంటే మన బలవంతం చేస్తున్నా క్లియర్ కట్ ముందే మాట్లాడుకోవాలా. గుడ్డిగా అమ్మాయి మస్తుందిలే చేసుకుంటా అని పోయినావు అనుకో, ఆమె ఎట్లుంది ఏంది మనం తెలియదు. కానీ దీనికన్నా పేరెంట్స్ ఫస్ట్ నిర్ణయం కనుక్కోవాలి, అబ్బాయిలదైనా అమ్మాయిలదైనా. ఎవరైనా ఉంటే చెప్పండి అని ఆర్గ్యూ చేయకుండా. ఇప్పట్లో ఆర్గ్యూ పనికిరాదు, వేస్ట్. కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇది ఏంది ఇట్లా, మొన్ననే చూసాను దారుణంగా, చాలా రోజుకు రోజు ఎన్ని ఇన్సిడెంట్ వస్తున్నాయి. అవును, డ్రమ్లు వేసి చంపడం ఏంది, ఆ కొండల్లో తీసుకుపోయి చంపడం ఏంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే అమ్మని చంపేసారు, చూసినా. మళ్ళా అబ్బాయి అమ్మాయి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మా కొడుకు మంచి పని చేసిందని చెప్తే ఒప్పుకుంటుంది ఆమె. నేను అసలు ఇలాంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటుందా? కొడుకు తప్పు పని చేస్తే ఇక తప్పు చేసిందని చెప్పకుండా అవును ఇలా చెప్తే నేను చాలా బాధపడ్డా. నేను అది, కానీ ఒక తల్లిని చంపడం అంటే చాలా బాధాకరం. అది తల్లిని చంపడం అంటే ఆ మనిషి వేస్ట్, ఆ పుట్టుకనే వేస్ట్. అది తల్లిని చంపడం ఏంది పప్పు పోయి, ఎవరినో పరిచయం 2 రోజులు పరిచయం అయిన దానికి ఆ పుట్టుక వేస్ట్ అండి, పుట్టి వేస్ట్. ఆడు తల్లిని చంపినోడు. లవ్ మీద ఏంటిదో అసలు ఇప్పట్లో లవ్ ఉందంటావా? లవ్ అనేది ఒక పెద్ద స్కామ్. లవ్ అనేది అసలు వేస్ట్. అది జస్ట్ ఒక అట్రాక్షన్ అంతే. ఇప్పటికి చెప్తున్నాను నేను, పాత దాంట్లో మంచిగా ఉండే లవ్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు లవ్ అంటే అరే చాలా పెద్దది, ఎట్లా ప్రపోజ్ చేయాలంటే భయపడుతుండే. అబ్బాయి ఈ ఇన్స్టాగ్రామ్ లో 2 నిమిషాలు పరిచయం అయ్యగానే కాఫీకి పోదామా ఐ లవ్ యూ అంటారు అంతే. మేమంటే ఎంత భయపడుతుండే. మెసేజ్ అంటే తెలియదు మాకు. మెసేజ్ మేము 10th క్లాస్లో వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. కానీ ఇప్పట్లో లవ్ అనేది ఒక వేస్ట్, అది స్కామ్. అంటే ఓపెన్లీ చెప్పాలంటే సెక్స్ని, లవ్ని అడ్డం పెట్టుకొని, అంటే నేను లవ్ చేస్తున్నా ఓయోకి తీసుకోవడానికి ఆ లవ్ పేరు పెడుతున్నారు అంతే. రియల్ లవ్ అనేది అయితే ఏం లేదు, లస్ట్ అంటావు. లస్టే, అది లస్టే. నిన్ను ఓయోని తీసుకోవాలి, నిన్న గర్ల్ ఫ్రెండ్ ఓయో తీసుకోవాలంటే మధ్యలో లవ్ అని పేరు పెడుతున్నారు, లైక్ అని పేరు పెడుతున్నారు, ఏదో కొంచెం అట్రాక్షన్ చూపిస్తున్నారు. నా దగ్గర BMW కార్ ఉంది, ఇది ఉంది అని తీసుకుపోయి ఎంజాయ్ చేసి మళ్ళీ సరే నాకు ఇష్టం నీది అయిపోయింది వెళ్ళిపో అని ఇట్లా చేస్తున్నారు. కానీ ఇంకొకటి విషయం, ఒకప్పుడు ఒక అమ్మాయిని కలవాలంటే ఒక రూమ్ కానీ లేకుంటే చెట్లలో పోయేటోళ్ళు. ఇప్పుడు ఓయో అనేది ఒక పర్మిషన్ వచ్చేసింది. అవును, కాబట్టి ఇలాంటి ఓయో వల్ల కూడా ఇలాంటి అంటే ఇంకా దారుణాలు పెరుగుతున్నాయి అంటే ఏమంటావు? ఇది తప్పే జరుగుతుంది కదా. అదే, ఇప్పుడు ఓయో తప్పు లేదాడ, అదొక బిజినెస్. అది ఇప్పుడు నీకు ఫ్యామిలీకి కావాలన్నా వాళ్ళు ఇస్తారు, సింగిల్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు, వాళ్ళది ఏం లేదు. అది బిజినెస్, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పు. అండర్స్టాండింగ్ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ప్రాబ్లం వస్తే బయటికి తీస్తున్నారు. ఏం కానీ ఇప్పట్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఫ్రెష్ ఎవరో తెలియదు. ఫ్రెష్ మాట అనేది తీయక, నువ్వు ఫ్రెష్ మాట వదిలేసి పక్కన పడేసి ఫ్రెష్ మాట ఉంటారు కొంతమంది, అందరికంటే కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎవరైతే మంచిగా ఉంటారు. మిగతా వాళ్ళు ఇలా చెప్తున్నాను కాదు, నైట్ పూట నేను గచ్చిబౌలిలో ఆడ ఈడ చూస్తున్నా, ఫుల్ రాత్రి పూట 1 o'clock ఎంజాయ్ ఆగి బర్త్డే కేక్ హంగామా మందు ఇట్లా షేక్ చేసి ఇట్లా అసలు వాళ్ళని కొంచెం చేసుకునే ముందు ఇక ఏం చేస్తే ఎవరికి తెలుస్తుంది ఇక చేసుకున్న. కాకపోతే మంచి మనసు ఉన్న వాళ్ళు కోరుకోవాలి. ఇప్పుడు మన పెద్దవాళ్ళని అడగాలా, చూసుకోవాలా, అన్ని చేసుకోవాలా. కానీ నీకు ఫ్రెష్ అని అంటున్నావు, 100లో ఎవరైనా ఒక్కరు అంతే, వాడు అదృష్టవంతులు అట్లా. ఇటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందరు ఇప్పుడు తప్పులు చేస్తూనే అందరు చేస్తున్నారు, ఎవ్వడు కాదు. కానీ దీనికి అందరు చాలా మంది పెద్దవాళ్ళు, నేను కొంచెం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఏమంటున్నారంటే ఏజ్ దాటిపోయిన తర్వాత పెళ్లిలో దీని కారణం అంటున్నారు. అవును, నాకు తెలిసిన సేమ్ ఈ మాట కూడా నేను మా ఇంట్లో మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు విన్నా. 22 తర్వాత ఇంకా నువ్వు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఆపలేవు. 22 అయిపోయిందంటే వాళ్ళ బాడీలో ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అవి ఆగవు. అవి ఇంకా చూడంగానే ఎవరికైనా అట్రాక్ట్ చేయడము ఇంకా కంట్రోల్ కావు. సో ఒకప్పుడు మీకు తెలుసు 13-14 ఏజ్ లో పెళ్లి చేస్తుంది. ఇప్పుడు ఏజ్ వచ్చేసి 25. బట్
నాకు రైట్ ఏజ్ వచ్చేసి 21 to 23 లోపల చేసేసేయాలి. కానీ అబ్బాయి సక్సెస్ఫుల్ లేడు, జాబ్ జాబ్ లేదు, బొంగు లేదు, అందరు అదే చూస్తున్నారు. అవును, అదే వీడికి ఏంది, వీడు ఏం చేస్తాడు, అరే ఫస్ట్ అని చూడరా బాబు. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు, ఒక IAS ఆఫీసర్ కావాలా, గవర్నమెంట్ జాబ్ కావాలంటే నీకు 20 ఏజ్లో వచ్చేస్తుందా? 30 ఏజ్లో వచ్చినప్పుడు వస్తుంది. అవును, అప్పటిదాకా ఆగుతారు వీళ్ళు, అప్పటిదాకా ఆ మధ్యలో ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే అన్నారు పెద్దవాళ్ళు, అదే అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరు దీన్ని ఆపేనికి ఎవరు ఏం చేయలేము, ఇంకా నడుస్తూనే ఉంది. నక్లెస్ రోడ్ దగ్గర పోయినప్పుడు, ట్యాంక్ బండ్ దగ్గర పోయినప్పుడు మూతులు నాక్కుంటుంటారు, ఒకరి మీద ఒకరు కూర్చుంటారు, అబ్బాయి అమ్మాయి. వాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటాను అంటే, ఒక తల్లిదండ్రులు నమ్మకంతో కాలేజ్కి పంపిస్తారు, బట్ వీళ్ళు పిల్లలు చేసి, నేను చూసిన వరకు అయితే వాళ్ళు అమ్మ నాన్న ఊర్లు ఉంటారు, ఇక్కడ నెక్లెస్ రోడ్ లో బైక్ మీద ఎవడో ఉంటాడు, ఆడేదో BMW బైక్ పట్టుకొచ్చిండు, ఈడెవడో తోపుగాడు అనుకుంటారు, కూర్చుంటారు, నాకుతూ ఉంటారు. ఇంకా అంత ఓపెన్లో అయితే మనకు సెట్ కాదు. ఏం చేస్తాం, ఇంకా అది పబ్లిక్ ఇంకా అంతా కామన్ అయిపోతుంది. ఫారిన్ కంట్రీస్ లో అయితే మొత్తం కామనే, వాళ్ళు కూడా అరే అక్కడ జరుగుతుంది ఇక్కడ అని అట్లా మన కల్చర్ ని మన వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. నేను నక్లెస్ రోడ్ మీద స్టాచ్యూస్ షూట్ చేయడానికి వెళ్ళాను, చూసావా వీడియో కూడాను. వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ నన్ను చూసి, మా మీడియాని కెమెరాని చూసి పరుగు పాపం సేమ్ నేను పాయింట్లు చదువుకొని ఒకరేమో చున్ని చదువుకొని ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇది ఏం చెప్పాలి, ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం మోడర్న్ అయిపోయినాం, ఇంకా మనం కొంచెం అబ్రాడ్ గా థింక్ చేయాలా అని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి లెక్కలు చేస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్ అని కొత్త తీసుకొస్తున్నారు అని. ఓల్డ్ సిటీలో అయితే మన సైడ్ అయితే ఏం లేదు, కానీ అటు న్యూ సిటీలో అయితే నైట్ పూట ఒకసారి నువ్వు పోయిరా తెలిసిపోతుంది. మందు తాగి రోడ్ మీదే నడవడం, పబ్బు గిబ్బు బయట మొత్తం హంగామా. ఇవాళ సాటర్డే కదా, అవును, పోయి రా మళ్ళీ సాయంత్రం నీకు అర్థమైపోతుంది కదా. కానీ ఇంకొక డ్రగ్స్ కి చాలా అలవాటు అవుతున్నారు టీనేజ్ పిల్లలు, చాలా వరకు అట్రాక్ట్ అవుతారు. అసలు డ్రగ్స్ కి అట్రాక్ట్ కావాల్సిన రీజన్ ఏముంటుంది, ఎవరు అట్రాక్ట్ చేస్తారు వాళ్ళని? ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, తీసుకొస్తున్నారో బయట నుంచి మన దగ్గర, వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇప్పుడు నేను ఒక సంథింగ్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు దాన్ని నువ్వు చూడంగానే దాన్ని అట్లీస్ట్ ట్రై అయినా చేద్దామని అంటావు. సో అటువంటి టైంలలో ఏంటంటే, ఇప్పుడు వాడు డ్రగ్ తీసుకొచ్చి ఇల్లీగల్గా అమ్ముతున్నాడు అన్నప్పుడు పిల్లలు డెఫినెట్లీ, ఇప్పుడు మందు ఉంది వద్దన్నా పొరడు పోయి తీసుకుంటాడు, ట్రై చేస్తాడు. సో అలానే డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఫస్ట్ దాన్ని బ్యాన్ చేపియాలి. మన తెలంగాణ బార్డర్ సరౌండింగ్ లా స్ట్రిక్ట్ పెట్టేయాల. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడు ఇప్పుడు నీ చేతిలో దొరికినా అంటే నీ నుంచి ఎట్లా వచ్చింది, మొత్తం దాని నెట్వర్క్ అనేది తీసి ఆ హెడ్ ఎవడు వాడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి, లేదంటే వాడిని ఉరి శిక్ష, లేదంటే పర్మనెంట్ జైలు వేసి పడేయాలి. అప్పుడు కానీ దీన్ని ఆపలేము, అస్సలు ఆగలేము. నిన్ను పట్టుకోగానే జైల్లో వేయడం కాదు పని, నీ నెట్వర్క్ని తీయాలి. చేస్తే లాభం ఉండదు కదా, ఎందుకు ఉండదు నీతో నిన్ను తన్నిన గవర్నమెంట్ నిన్ను ఎన్కౌంటర్ చేసిందంటే ముంగటోడు ఎందుకు చేస్తాడు? నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ దాంతోనే లాభాలు ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ వైన్స్ తో కూడా ఉంది కదా, అదే అన్ని దాంతో. ఇప్పుడు అలా అన్నప్పుడు మనం ఏం చేయలేము, అలా అన్నప్పుడు ఏం చేయలేము. ఇంకొకటి, ఇప్పుడు మెడికల్ షాప్ లో కాండమ్స్ అమ్ముతుంటారు, ఇది కూడా ఒక విచ్చలవిడిగా అయిపోయింది. కాండమ్స్ ఏది ఇప్పుడు వైగ్రా అని కొత్తగా వచ్చింది, నాకు తెలియదు కూడా, నా జీవితంలో ఎప్పుడు వినలే వైగ్రా టాబ్లెట్ అని. నేను తెలుసు కదా, కిరాణా షాప్ లో అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటా, పక్కనే ఒక మెడికల్ షాప్ ఉంది, వచ్చి వైగ్రా అన్నారు. నాకు తెలియదు, నేను నా హెడ్ఏక్ చాలా అవుతుందంటే అరే ఒక హెడ్ఏక్ టాబ్లెట్ అన్నా. అయితే మనోడు వైగ్రా నుంచి ఇంత పవర్ వస్తుంది, అంత పవర్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మెడికల్ షాప్ లో. ఆయన నేను మెడికల్ షాప్ లోనే ఉన్నా ఆడ స్పాట్ లో. ఇప్పుడు ఇట్లా వైగ్రా అంటే నాకు తెలియదు, నాకు అర్థమైతలేదు. ఇంత ఉంటుంది హార్స్ పవర్ సార్, మీరు అట్లీస్ట్ మీకు 2 hours వర్క్ చేస్తుంది, 3 hours వర్క్ చేస్తుంది అంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంద్ర 2 గంటలు ఏం పని చేస్తారు అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి, అరే నీ అమ్మాయి ఇది కూడా ఉందా, అది కూడా ఎవడు ముసలోళ్ళు వాళ్ళకి లేవదు కదా. ఏం చేస్తాం, ఇంకా అట్లా నడుస్తుంది అంతా. ఓపెన్లీ అడుగుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు పోయి తీసుకుంటారు. అప్పట్లో సిగ్గుపడే వాళ్ళు, సిగ్గేడా బా, అది ఎవడు లేడు కదా, ఇట్లా తీసుకునే వాళ్ళు చిన్న 18 అయిపోగానే. కానీ మెడికల్ షాప్ లో వాళ్ళు ఇవ్వద్దు పిల్లలకి, వాళ్ళ బిజినెస్ కావాలి కదా అంతే, ఇంకా ఏం చేయలేం. అందరికి అమ్మేసుకుంటారు, నడుస్తున్నాయి. కానీ చాలా వరకు ఇప్పుడు వయగ్రాని వాడి కూడా తర్వాత తుప్పు పడిపోతున్నారు, తర్వాత వర్కౌట్ కాకుండా హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ చూస్తున్నాం మనం. దీని మీద మేము చెయ్యొద్దు, బట్ ఇంకా అది వాళ్ళ కోరిక 2-3 hours
2-3 అవర్స్ కోరిక ఉంటది కదా వాళ్ళకి, ఏం చెప్తాం ఇంకా వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, ఆ మాత్రం వాళ్ళకి తెలిసి ఉంటది హార్ట్ స్ట్రోక్ వస్తుంది, డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి, దాంతో హెల్త్ పాడైపోతుంది అని. ఆ బొంగు అయిపోయింది లేదు మన అయిపోయింది కదా ఏజ్, ఎంజాయ్ చేసి పోదాం అంటారు ఆల్వి. ఓకే, ఏం చేస్తాం ఇంకా. అండ్ కొంతమంది జిమ్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు జిమ్ అంటే ప్రోటీన్ అని తీసుకోవడం జరుగుతుంది, దాని జిమ్ కి సంబంధించిన హెవీగా వెయిట్ లిఫ్టింగ్ చేసేసి కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీని మీద ఏమంటారు, అంటే ఎందుకు ఆ జిమ్? అసలు మీకు మంచి గుడ్ క్వశ్చన్ ఇచ్చారు. జిమ్ అనేది మన ఫిట్నెస్, మన హెల్త్ కోసమే. అదొక లిమిట్ అనేది ఉంటుంది. నేను జిమ్లో అందరికన్నా తోపు బాడీ నాదే ఉంటుందని ఆ స్టెరాయిడ్స్ తీసుకొని, ఏదో పౌడర్లు వస్తున్నాయి అవి తీసుకొని, మా మామ కొడుకు రీసెంట్లీ అవి తీసుకున్నాడు, వద్దురా అని చెప్పినా కానీ తీసుకున్నాడు, ఏదో ప్రోటీన్ తీసుకున్నాడు. అది ఆపేయంగానే హెల్త్ పాడైపోయింది, బక్కగా అయిపోయిండు, అడ్మిట్ అయిపోయింది, 10 లక్షల బిల్లు వచ్చింది ఇప్పుడు. అది తీసుకోవద్దు. అవి ఏమున్నా న్యాచురల్ గుడ్డు ఫుడ్ మన దాంట్లో ఉంటాయి, ఇవే తినాలా. కాజు, కిష్మిష్, యాపిల్స్, ఇవి న్యాచురల్ ఏముంది అది తిని జిమ్ పోండి. మళ్ళీ జిమ్ లో కూడా ఎక్కువ కాకుండా అంత హెవీ లిఫ్టింగ్ చేసే అవసరం లేదు. మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంత చేసుకోవాలా, కానీ అంత చెయ్యొద్దు. అంత చేస్తే మళ్ళీ అది వేస్ట్. అది ఒకరికి ఇంప్రెస్ చేయడానికి చేయొద్దు.